ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా డిమాండ్ చేశారు. ఈ రోజు తన కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరులో అవినీతి విచ్చలవిడిగా ఉందని చేసిన వ్యాఖ్యలు స్వాగతిస్తున్నామని, అయితే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు పైగా గడిచిన తర్వాత ఇప్పుడు అవినీతి ఉందని చెప్పడం గొప్ప విషయం కాదని తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు నిన్న పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రొద్దుటూరులో అవినీతి విచ్చలవిడిగా ఉంది, ప్రతి కార్యాలయంలో ఒక హక్కుగా భావిస్తూ అధికారులు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మేము ఇదే మాట చెప్తున్నాము. గత ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా రెండు ఒకేలా పరిపాలిస్తున్నాయి. ఆ రోజు కూడా అక్రమాలు జరిగినాయి, అవినీతి లంచగొండితనం ఆ రోజుల్లో కూడా ఉన్నాయి, ఆ ప్రభుత్వంలో కూడా ఉంది, ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో కూడా ఉందని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతూనే ఉంది. ఈరోజు స్వయంగా ఎమ్మెల్యే గారు ఒప్పుకోవడం ఇది చాలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది, అలాగే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే గారే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని లంచాలు లేకుండా పనులు జరగట్లేదని చెప్పడం ఇది ఎంతవరకు నిజమో ప్రజలే భావించండి, గమనించండి. సామాన్య ప్రజలైతే ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు ఒప్పుకున్నట్టు కాదు, మేము గత 2 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాం. ఈరోజు మీరు ఒప్పుకోవడం ఇదేం పెద్ద ఘనకార్యం కాదు, విజయం కాదు, ఇది మీ చేతగానితనం, అసమర్థత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీరు ఎన్నికలు పోవాలా, లేకుంటే మీరు రాజకీయంగా మీరు దూరం అవుతారని చెప్పి మీరే చెప్పినారు. ఆ పనైనా చేయాలా, అంతేగాని అసమర్థతగా ఉండి చేతగానితనంగా ఉండి ఎమ్మెల్యేగా కొనసాగడం ప్రొద్దుటూరు భవిష్యత్తుకు, ప్రొద్దుటూరు అభివృద్ధికి ఆటంకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు తక్షణమే రాజీనామా చేయాలా. స్వయంగా ఆయనే ఒప్పుకుంటా ఉన్నారు లంచాలు లేకుంటే పనులు జరగవని చెప్పి. ఇదే సందర్భంగా మేము అభివృద్ధి కూడా జరగట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి శాఖలో ప్రతి ఆఫీసర్తో మీరు మీ ఇష్టం వచ్చినట్టు పనులు చేయించుకున్నారు. ఒకవేళ వాళ్ళు మీకు పనులు చేయకుంటే మీరు వాళ్ళ మీద నిందలు వేసి ట్రాన్స్ఫర్లు చేయడం, లేకుంటే నిన్న చెప్పినట్టు మీరు నిందలు వేస్తూ ఉన్నారు. గతంలో ఎంఆర్ఓ గారికైనా, గతంలో ఉండబడిన కమిషనర్ గారికైనా మీరు పనులు చేయించుకున్నారు. ఒకవేళ వారు చేయమంటే మీరు ఇక్కడ ఉండరు, మీకు ట్రాన్స్ఫర్లు చేయిస్తారు అని చెప్పి భయపడిచే దాఖలాలు కూడా ఉన్నాయి. వాళ్ళు మీరు ట్రాన్స్ఫర్లు అయినా చేయించుకోండి, మేమైతే తప్పు పనులు చేయమని చెప్పి ఆ రోజు వాడు చెప్పడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రతి శాఖలో అవినీతి ఉంది. ఆ రోజు మీరేం చెప్పినారు? జూదాన్ని అరికడతాం, బెట్టింగ్ మాఫియాని, గ్యాంబ్లింగ్ అరికడతామన్నారు. చివరికి అదే జూదగాళ్లను మీ పార్టీలో చేర్చుకోలేదా? సమాధానం చెప్పండి. బయట ప్రత్యర్థి పార్టీల్లో ఉంటే వాళ్ళు జూదగాళ్ళు అయిపోతారు. మీ పార్టీలకు వచ్చేసరికి వాషింగ్ మిషన్ ఏమన్నా ఉందా మీ దగ్గర? వీళ్ళు చేసే తప్పు కదా. ఈరోజు బెట్టింగ్ ఆడేవాళ్ళు, బెట్టింగ్ మాఫియాకు సంబంధించిన వాళ్ళు మీ పార్టీలో లేరా? ఈ సందర్భంగా సమాధానం చెప్పండి. ఆ రోజు బియ్యం మాఫియా గురించి అరికడతామన్నారు. ఈరోజు మీ మనుషులు విచ్చలవిడిగా బియ్యం దందా చేస్తూ ఉన్నారు. అంటే మీ పార్టీ వాళ్ళు చేస్తే యథావిధిగా దాని గురించి మాట్లాడరు, అలాగే వేరే పార్టీలు మాట్లాడితే ఆ రోజు మీరు ఏం చెప్పారు? ఇలియాస్ అనే వ్యక్తి మీద పదే పేరుతో మీరు ఉచ్చరించి ఆ రోజు మాట్లాడినారు. ఈరోజు మీ పార్టీలో లేరా బియ్యం దందా చేసేవాళ్ళని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే సందర్భంగా అమృతానగర్లో విచ్చలవిడిగా ఇంటి స్థలాల దోపిడీ జరుగుతూ ఉంది. దౌర్జన్యాలతో ఈరోజు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, గతంలో ఒకసారి ప్రభుత్వం ఇళ్ల పట్టాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇస్తే తర్వాత 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా అప్పటికే ఇవ్వబడిన పట్టాలు రద్దు చేసి నూతనంగా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు పాత లబ్ధిదారులకు తెలియవు ఇవి క్యాన్సల్ అయినాయని, కానీ గొడవ జరుగుతూ ఉంది. పాత వాళ్ళు, కొత్తగా జారీ అయిన వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఈరోజు ప్రొద్దుటూరులో 3వ వ్యక్తి వచ్చి 3వ కృష్ణుడు దిగినాడని చెప్పినట్టుగా ఈరోజు ఇద్దరిని పక్కన పెట్టి 3వ వ్యక్తి తీసుకొని దౌర్జన్యంగా
రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు. దీని గురించి కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరే చెప్తా ఉన్నారు అవినీతి జరుగుతూ ఉందని చెప్పి. ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము, చెప్తానే ఉన్నాం మేము. దీని గురించి కూడా మీరు సమాధానం ఇవ్వండి. అలాగే విచ్చలవిడిగా ఈ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్లో కూడా అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నా కూడా దాని గురించి పట్టించుకునే పాపాన పోలేదు మీరు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం, గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో మీరు మాట్లాడుతూ బియ్యం మాఫియాని అరగడతామన్నారు, కానీ ఉక్కుపాదం మోపినారు. ఎవరి మీద? డీలర్ల మీద ఉక్కుపాదం మోపి మీరు ఆ రోజు వందల మందిని మీరు తీసేయడం జరిగింది, మీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. ఇది సబబేనా? దీనికి కూడా సమాధానం ఇవ్వండి. అలాగే ప్రొద్దుటూరు అభివృద్ధి చేసే కాంట్రాక్టర్ల మీద మీరు ఉక్కుపాదం మోపినారు. కోట్లాది రూపాయలతో, దాదాపుగా 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు రాకుండా మీరు ఆ రోజు ఆపడం జరిగింది, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపినారు. అలాగే అవినీతి మీద ఉక్కుపాదం మోపుతానని చెప్పి జగనన్న కాలనీలో ఉండబడిన ఆ లబ్ధిదారులకు విచారణ పేరుతో ఆ ఇల్లు కూడా నిర్మాణం కాకుండా చేసి ఈరోజు కూడా ఒక్క ఇల్లు కూడా ఈరోజు పూర్తి కాలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శాఖలో అవినీతి ఉంది, ప్రతి శాఖలో నిర్లక్ష్యం ఉంది. కేవలం మీరు పెట్టిన పెట్టుబడికి ప్రతి రూపాయికి 50 రూపాయలు సంపాదించుకునే విధంగా ఈరోజు మీరు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేసి వేరే వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.